హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో వచ్చేసి మహావతార్ నరసింహ ఇప్పుడు వరకు ఎంత కలెక్ట్ చేసింది మూవీ అనేది డిస్కస్ చేసుకుందాం. అది ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా వచ్చామంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మహావతార్ నరసింహ సినిమా అండి 2.3 crores వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్తో స్టార్ట్ అయిందండి. లిమిటెడ్ థియేటర్స్ ఇచ్చినారు. ఆ టైంలో పెద్ద పెద్ద మూవీలు రిలీజ్ అయినాయి అని చెప్పి లిమిటెడ్ థియేటర్స్ ఇచ్చినా కానీ 5 వీక్స్ అండి, 5 వీక్స్ అయ్యింది. 250+ crores గ్రాస్ కలెక్షన్ అనేది కలెక్ట్ చేసిందండి మూవీ అనేది. అర్థం చేసుకోండి, పెద్ద పెద్ద సినిమాల సైతం పక్కన పడేసి మూవీ అనేది ఒక ఎంజాయ్మెంట్ అనేది తీసుకుంటుందండి కలెక్షన్స్తో. అంత రేంజ్లో కలెక్షన్స్ అనేది రావడం జరిగిందండి. ఓవరాల్గా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో 48.8 crores వరకు మనకి గ్రాస్ కలెక్షన్స్ వస్తాయి. 25.5 crores వరకు మనకి నెట్ కలెక్షన్స్ వచ్చినాయి అండి. 4 crores బ్రేక్ ఈవెన్ టార్గెట్తో మూవీ అనేది బరిలోకి దిగుతాయి తెలుగు ఇండస్ట్రీలో. 21.5 crores వరకు ప్రాఫిట్ అనేది రావడం జరిగిందండి. అది బ్లాక్ బస్టర్గా త్రిబుల్ బ్లాక్ బస్టర్ వేసుకోండి అండి. 21.5 crores ప్రాఫిట్ తెలుగు ఇండస్ట్రీలో. ఇక కర్ణాటకలో చూసుకుంటే 8.75 crores అండి టిల్ నౌ గ్రాస్ కలెక్షన్స్. హిందీలో చూసుకుంటే 198 crores క్రాస్ అయిందండి గ్రాస్ కలెక్షన్స్. అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ చూసుకుంటే 25 వరకు కలెక్షన్స్ అనేవి వచ్చినాయండి. 21 to 25 మధ్యలో కలెక్షన్స్ వచ్చినాయండి. ఓవరాల్గా మూవీ చూసుకుంటే టిల్ నౌ 279.65 సంథింగ్ వచ్చింది. 280 వేసుకోండి రౌండ్ ఫిగర్గా. 280 గ్రాస్ కలెక్షన్స్, 134 నెట్ కలెక్షన్స్ అనేవి ఈ మూవీకి ఇప్పటి వరకు రావడం జరిగిందండి. టిల్ నౌ ఇప్పటికి థియేటర్స్ అనేవి హౌస్ఫుల్ అవుతున్నాయి. పెద్ద సినిమా 5th వీకెండ్లో పెద్ద సినిమాలు రావడం, వార్ 2, కూలీ, కింగ్డమ్, హరిహర వీరమల్లి ఇలాంటి సినిమాలన్నీ రావడం, ఆ సినిమాలన్నీ పక్కన పడేసుకుని ఊచకోత అనేది టికెట్ అనేది చూపించిందండి. టికెట్ సేల్స్లో ఊచకోత అనేది ఏంటో చూపించింది. ఇప్పటికీ వీకెండ్స్ వచ్చినా 1, 2, 3, 4, 5 సార్లన్నా చూడడానికి వెళ్తున్నారండి మూవీని. ఇప్పటికీ వీకెండ్స్ వచ్చినా కానీ ఆ మూవీ కోసం చూడడానికి జనాలు ఇంకా వెళ్తున్నారంటే ఆలోచించుకోండి. ఓవరాల్గా 279.8 గ్రాస్ కలెక్షన్స్, 134 crores నెట్ కలెక్షన్స్ అనేవి ఈ మూవీ టిల్ నౌ సంపాదించిందండి. 15 crores బడ్జెట్తో మూవీ అనేది బరిలోకి దిగుతే 134 crores వరకు రావడం అంటే మామూలు మాట కాదండి. 119 crores ప్రాఫిట్ అనేది మూవీ అనేది కర్ణాటక ఇండస్ట్రీకి తీసుకొచ్చిందంటే మీరు ఆలోచించండి ఏ రేంజ్లో మూవీ అనేది ఇంపాక్ట్ చేసిందో. ఒకటే మాట అండి, మౌత్ టాక్. ప్రతి ఒక్క మూవీకి మౌత్ టాక్, కంటెంట్ ఎంతున్నా మౌత్ టాక్ అనేది ముఖ్యమండి మూవీకి. మార్నింగ్ 800 థియేటర్లు ఇచ్చిన మూవీ నైట్కి పెంచి టిల్ నౌ 5000+ థియేటర్స్లో మూవీ అనేది రన్ అవుతుందంటే ఆలోచించుకోండి. పెద్ద సినిమాలకి లాస్ వచ్చిందని చెప్పి సినిమాలు పక్కన పెట్టి ఈ మూవీని పెట్టుకుంటున్నారంటే ఆలోచించండి. ఆ మూవీ అనేది బడ్జెట్ అనేది ఎంత ఉన్నా, కలెక్షన్స్ అనేది ఎంత తీసుకొస్తుందో మూవీ అనేది ముఖ్యమండి. అలాగే ఈ మూవీ కూడా జరగడం జరిగింది. 134 crores నెట్ కలెక్షన్స్ అనేది మూవీ తీసుకోవడం జరిగిందండి. ఓవరాల్గా మనకి 119 crores ప్లస్ ప్రాఫిట్లో ఉందండి. స్టిల్ ఇంకా కొన్ని థియేటర్స్ హౌస్ఫుల్ స్టిల్ రన్ అవుతుంది. ఏ థియేటర్లో మూవీ అనేది తీయలేదండి. 5 వీకెండ్స్ అయింది ఇప్పటికీ. మేబీ ఈ మూవీ అనేది 100 days కొట్టచ్చేమో అని నా అంచనా అండి. ఇంకా కలెక్షన్స్ అనేవి వస్తున్నాయంటే ఆలోచించండి. ఈజీగా నాకు తెలిసి 200 crores నెట్ కలెక్షన్ వరకు గుంజుకెళ్ళిపోద్ది. దగ్గరలో 300 crores గ్రాస్ కలెక్షన్ టచ్ అవ్వడానికి మూవీ అనేది రెడీగా ఉందండి. ఇక చూద్దాం ఫర్దర్గా ఈ మూవీ అనేది 300 crores దాటంగానే దాని మీద కూడా వీడియో తీస్తానండి. ఇక ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ తప్ప నుంచి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయి. దాట్స్ ఇట్ అండి ఈ రోజుకి.